హల్లో, నేను మీ మిత్రుడిని. కాబట్టి ఇది నన్ను ఆలోచింపజేసింది, మరియు మీరు జీవితంలో ఏది చేసినా నేను దీన్ని ఎందుకు చేస్తాను. మీరు ఒక కారణం కోసం దీన్ని చేస్తారు. మీకు ఒక ఉద్దేశ్యం ఉంది. మీకు ఏదైనా ప్రేరణ ఉంది. మిమ్మల్ని ప్రేరేపించేది ఏదో ఉంది. నేను డబ్బుతో ప్రేరేపించబడలేదు. వారు ఇప్పుడే రాత్రి భోజనం ముగించారు. మరియు వారు విందును చాలా చక్కగా ముగించిన సారూప్యతను నేను ఉపయోగిస్తాను. మరియు నేను చెప్పాను, మీరు ఇప్పుడు ఎక్కువ ఆహారాన్ని వింటున్నారా లేదా మీరు ఎక్కువ ఆహారాన్ని తినాలనుకుంటున్నారా లేదా మేము 1 గంట ముందు మాట్లాడినట్లయితే వారు ఆహారం గురించి మాట్లాడాలనుకుంటే వారు ఆకలితో ఉన్నారని సమాధానం చెప్పాను. డబ్బు కోసం ఆకలి లేదు లేదా నేను బాగానే ఉన్నానని మీకు తెలుసు లేదా నేను కోరుకుంటున్న జీవనశైలిని కొనసాగించడానికి నేను OnPassive ద్వారా వెళ్ళవలసిన అవసరం లేదు. మరియు ఇది చాలా సులభం కాబట్టి నేను డ్రైవ్ చేస్తే నా డ్రైవ్ డబ్బు కాదు. డబ్బుతో వారానికి 7 రోజులు, సంవత్సరంలో 365 రోజులు, నా జీవితంలో దాదాపు నెమ్మదిగా పనిచేసే శక్తి నాకు ఉండదు. 14 నుండి 18 గంటల వరకు. కొన్ని రోజులలో ఇది మరుసటి రోజుకి కనెక్ట్ అవుతుంది. ఇది అంత సులభం కాదు. ఇది మీకు తెలిసినట్లుగా, ఇది ఎప్పుడైనా నిరాశకు గురిచేస్తుందని మీకు తెలుసు. కానీ మీరు ఇతరులపై ప్రభావం చూపే లక్ష్యంలో ఉన్నప్పుడు మరియు వారు మిమ్మల్ని జవాబుదారీగా ఉంచుతారు లేదా వారికి నమ్మకం మరియు ఆశ ఉంటుంది మరియు వారు మీపై నమ్మకం ఉంచారు. కాబట్టి అది నా వ్యక్తిగత పరిధికి మించి ఉంది కాబట్టి అది ఆమె లేదా అతని లేదా ఆ కుటుంబం గురించిన దానికంటే పెద్దది. నన్ను లెక్కించగలిగేది వారిని నిరాశపరచడం లేదా నిరాశపరచడం నాకు అవమానకరం. వారి శక్తి చాలా పెద్దది కాబట్టి నేను దానికి నా జీవితాన్ని ఇవ్వగలను మరియు ఆ సంపదను ఒక బ్యాంకు ఖాతాలో పోగు చేసినట్లే ఇది మరింత బహుమతి మరియు వాటిని నెరవేర్చడం నాకు అది రుచిలేనిది. ఇది నిజానికి నేను బాధపడతాను ఎందుకంటే ఇది నాకు తెలుసు. ఒకరి ఖర్చుతో ఎవరైనా సాధారణ వ్యాపార నిర్మాణం కోసం చెల్లించాలి మరియు నేను తరచుగా చెప్పేది చాలా వ్యాపారాలు వారు చేసేది ఇదే ABC వ్యాపారం. తక్కువ మొత్తంలో డబ్బు, పనిని వేగంగా పూర్తి చేయడానికి సులభమైన మార్గం లేదా తక్కువ సమయం కాబట్టి తక్కువ మరియు ఎక్కువ మొత్తంలో వారు దాని నుండి డాలర్లు లేదా డబ్బు అని పిలుస్తారు లేదా పెట్టుబడిపై ROI తిరిగి పొందవచ్చు. వారు ప్రతిఫలంగా 70ని పొందాలనుకునే $1 లేదా ఒక రోజు ఉంచండి. వారు అత్యధికంగా పొందాలనుకుంటున్నారు. ఇది పూర్తిగా భిన్నమైనది. ఇది ప్రమాణం కాదు మరియు OnPassive ప్రమాణం కాదు మరియు మనం విషయాలను చూసే విధానం OnPassive. మనం X ట్వీట్ అందించగల అత్యంత విలువ ఏమిటి మరియు ఇక్కడ కాన్సెప్ట్ని పూర్తి చేయడానికి త్యాగం లేదా శక్తి లేదా ప్రయత్నం ఎంత సమయం పడుతుంది అనే దానితో సంబంధం లేకుండా మనం మానవాళిపై ఎంత ప్రభావం చూపగలమో తెలియజేస్తున్నాను. నా ఆరోగ్య సంపదను ఎవ్వరూ తీసివేయరు అనే నమ్మకం ఎంత విలువైనది అన్నదే ముఖ్యం. మనందరికీ తగినంత సమృద్ధి మరియు శ్రేయస్సు ఉంది. తేడా ఏమిటంటే ఆ సంపద పంపిణీలో అది ఎలా హెచ్చుతగ్గులకు లోనవుతుంది మరియు ఆ పంపిణీ యొక్క సరసత ఇప్పటివరకు నాకు ఎక్కడా తెలియదు. అది న్యాయమైనది కాదు, చర్చి పరిశ్రమలో కాదు, అది కూడా ఫర్వాలేదు. అది దేవునికి చేరువైనంత మాత్రాన అది భ్రష్టు పట్టిపోయింది కాబట్టి ఇది ఎప్పుడూ ఫర్వాలేదు. మరియు ప్రభుత్వాలు మీరు దాని గురించి నాకు చెప్పండి సరే కాబట్టి ఇది ఫర్వాలేదు మరియు మేము దాని గురించి ఏదైనా చేయగలము. నేను ప్రజలతో గెలవాలని కోరుకుంటున్నాను. ఇది మరింత సంతృప్తికరంగా ఉంది. ఇది మరింత ప్రభావవంతంగా ఉంది మరియు అందుకే మేము మా అభిరుచి గురించి చాలా బలంగా ఉన్నాము. ఇది గెలుపొందిన గేమ్ అని మీరు నిర్ణయించుకున్నారని మీకు తెలుసు. వచ్చి గెలవడానికి మెకానిక్ల గురించి చింతించకండి. ప్రజలతో లేదా ప్రజల వ్యాపారంలో 80% విజయం సాధించాలని నేను నమ్ముతున్నాను. మనస్తత్వశాస్త్రం 20% మెకానిక్స్. మా కోసం మెకానిక్స్ వదిలివేయండి. మీరు ఒక నిర్ణయం తీసుకోండి. మెరీనా మాట్లాడుతున్నప్పుడు పెద్దగా నవ్వండి. మీ ఆలోచనను విస్తరింపజేయండి మరియు మీ కల ఇది ఒక జీవితం. ఇది చిన్నది. సామాన్యత లేదా వెర్రి విషయాలతో స్థిరపడకండి. పెద్ద పెద్ద కలల కోసం మరియు మీరు సగం వరకు మరణించినా దానికోసం వెళ్ళండి. మీరు గౌరవప్రదమైన ఏదో ఒక మిషన్లో చనిపోతారు. సరే, వెర్రి పనులు చేయడం విలువైనది కాదు కాబట్టి దానికోసం వెళ్ళండి. మీరు విఫలమైతే లేదా మీరు విఫలమైతే చంద్రుని కోసం పెద్దగా మరియు బిగ్గరగా మరియు భారీ లక్ష్యంతో వెళ్ళండి. లేదా మీరు స్టార్స్లో ల్యాండ్ అవ్వడం మిస్ అయితే, మీరు సరైన ప్రయాణంలో ఏమీ సాధించకపోతే, మీరు పెద్ద మిషన్లో ఉంటే నష్టమేమీ లేదు.
సరైన మార్గం ఇది ఇప్పటికే నెరవేరుతోంది. ఎవరైనా పూర్తి చేస్తారు కాబట్టి మనస్తత్వశాస్త్రం అంటే మీరు నిర్ణయం తీసుకోండి, మీకు సరైన సానుకూల దృక్పథం ఉంటుంది. మీరు మాతో ఉంటే జీవితం గురించి మంచి దృక్పథం ఉంటుంది. విజయం అంతా దానిని చూపించడమే అని కొందరు అంటున్నారు. 50% విజయం 75%. ఇది ఎంత శాతం పర్వాలేదు, కానీ మీరు ఇప్పుడు సరైన సమయంలో సరైన స్థలంలో కనిపిస్తే అది ఖచ్చితంగా మీ విజయానికి పెద్ద భాగం. మీరు చాలా బిజీగా మరియు సేవించకూడదనుకునే సమయం మాత్రమే, మరియు సరైన మార్గంలో ఉన్నట్లయితే మీరు ఎప్పటికీ అక్కడికి చేరుకోలేరు మరియు మిమ్మల్ని మీరు బాధించుకుంటారు. మరియు మీరు సరైన మార్గంలో ఉన్నట్లయితే మరింత మందికి హాని కలిగించవచ్చు. స్వచ్ఛమైన ఉద్దేశ్యంతో ఉన్న వ్యక్తులు మీరు ఎంత సాధించినా మీరు గెలుస్తున్నారు, ఎందుకంటే మీరు సరైన మార్గంలో ఉన్నందున దిశ ఇప్పటికే ఉంది.